వచ్చిందంటే యేసు ప్రభు అంట ఎక్కడికి వెళ్ళినట్ట సమాజ మందిరంలోకి వెళ్తున్నాడు. ఏం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన ప్రసంగించడానికి ఇష్టపడుతున్నాడు. మరి అప్పటి వరకు ప్రసంగం జరగలేదా? జరిగింది అప్పటి వరకు. అప్పటి వరకు శాస్త్రులు లేదా? ఉన్నారు అప్పటి వరకు. అప్పటి వరకు పరిసయ్యులు లేదా? ఉన్నారు అప్పటి వరకు. కానీ ప్రభు అంటే ఏం చేసింది తెలుసా? అధికారంతో బోధించినట్టు. ఎట్లా బోధించినట్ట? మన జీవితంలో ప్రసంగం ఉంది కానీ అందులో ఏం లేదు, పవర్ లేదు, అందులో శక్తి లేదు. కానీ మన జీవితంలోనంట ప్రభు ఏం చేసినట్ట? అదే నజరేతు వెళ్ళి ఏం చేసినట్ట? ఆయన అధికారము గలవాడై బోధించును. అక్కడ ఉన్న వాళ్ళందరే ఈయన నజరేతులో ఉండేవాడు కదా, యోసేపు కొడుకు కదా, మరియమ్మ కొడుకు కదా, ఈయన ఒంటరి పని చేసేవాడు లేదు. ఆయన ఏం చేసినట్ట? అధికారంతో బోధించడానికి ఇష్టపడుతూ. అయితే అప్పుడు ఏం జరిగిందని తెలుసా? అనేకుల మీద ఆత్మ కుమ్మరింపబడ్డ. ఇంకా మార్కు సువార్తలో రాయబడుతూ వచ్చిందంటే అనేకులకు స్వస్థత అనేది జరిగిందంట. అనేక గుడ్డివారు బాగుపడుతూ వచ్చినారంట. అనేక గుడ్డివారికి చూపు కలుగుతూ వచ్చింది. మన జీవితంలో ఎప్పుడైతే నజరేతులో ప్రవచనమైనటువంటి వాక్యమో ప్రసంగం ఎప్పుడైతే చేయబడుతుందో అది శక్తి కలిగినదిగా ఉండగలగాలి. ఆ శక్తి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువైన నజరేతు ప్రార్థన మందిరంలో ప్రసంగం ఎట్లుండాలి? అది చేయబడి అనేకుల దురాత్మ శక్తులు లయమైపోవాలి అనే రీతిగా మనం ఏం చేయాలి? ఈ మందిరం కోసం ప్రార్థన. ప్రభు అంటే అక్కడ ఏం చేసినట్ట? అధికారంతో ప్రార్థన చేసి అక్కడంతా ఆయన అధికారంతో ప్రసంగించినప్పుడు అక్కడ ఏం జరిగింది? దురాత్మ శక్తులని కూడా లయమైపోయి మనం చూస్తూ వస్తున్నాం. ఎన్నో రకరకాల పరిస్థితులు మనం ఈ సంఘమే కాదు, భూమి మీద ఏ సంఘమైనా అవకతవకలు ఉండక మానవు. అది ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు జరుగుతుంది. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. అలా అని మనం కృంగిపోయిన అవసరం లేదు. ఎక్కడైనా ఉంటాయి. ఏ సంఘంలో నేను అవకతవకలు